విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డిని జనాల్లో ఒక అమ్మాయి అయితే ఆప్యాయంగా పలకరించింది. చాలా ఎమోషనల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగారు. ఈ వీడియో దాదాపు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన నేపథ్యం కనిపించింది. అయితే ఇదే ఐటీడీపీ టార్గెట్ చేసింది. అమ్మాయి కుటుంబాన్ని, అమ్మాయిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో వరగల పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఏకంగా కుటుంబ సభ్యులనే మార్చేసిన పరిస్థితి. చాలా ఆస్తులు ఉన్నాయంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలవక ఇబ్బంది పడుతున్నట్టు అమ్మాయి చెప్పిన చిన్న వీడియోని పట్టుకొని దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీపీ ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు మహిళలనే టార్గెట్ చేస్తున్నారు అనే అంశాలు మనతో మాట్లాడడానికి విజయవాడ నగర మేయర్, వైసీపీ లీడర్ మేయర్ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతున్నాం. మేడం, ఎలా చూస్తారు? ఓన్లీ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ ఫోటో దిగినా లేదా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఎక్కడైనా చెప్పినా కానీ ఎందుకు సోషల్ మీడియా వాళ్ళు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది సోషల్ మీడియాకి సంబంధించి? అంటే వాళ్ళకి అభద్రతా భావం అన్నది ఎక్కువైపోతుందండి రోజు రోజుకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫేమును చూసో లేకపోతే జనాదరణ చూసో వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. లేకపోతే గతంలోన మనం చూసాం, ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న పిల్లలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఆ పాపను కూడా ఆ రోజు చాలా ట్రోల్ చేశారు. ఆ పాపను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోన ఎక్కడికి వెళ్ళి ఏ మూలకి వెళ్ళి బతకాలన్నా ఇంగ్లీషు, హిందీ అన్నది కొంచెం తెలిసి ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది. చాలా మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అన్నది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అన్నది రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అన్నది తీసుకురావడం జరిగింది. ఎంతో చక్కగా చదువుకుంటున్న పిల్లలందరినీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసి నాశనం చేశారు. సరే, తెనాల్లోన ఆమెకి నాకు ఒక పట్టా వచ్చింది అన్న ఆనందంతో ఆ రోజు ఆమె ఎంతో ఆనందంతో చెప్పుకుంది. ఆమె ఆనందాన్ని వ్యక్తపరుచుకుంది అంతే. ఆమె ఏం చేసిన పాపం లేదు, తప్పు లేదు. ఆమె సూసైడ్ చేసుకునేంత వరకు ఆ అమ్మాయిని ట్రోల్ చేసి 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 ఆమె జీవం తీశారు. ఈరోజు ఐటీడీపీ అని చెప్పి ఆ పాప మైనర్ బాలిక, చిన్న పిల్ల, రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది ఆ పిల్ల. ఆ పిల్ల జగన్మామ జగన్మామ జగన్మామ, పిల్లలందరికీ జగన్మామ అన్నది అలవాటైపోయింది. వాళ్ళకి జగన్ గారు అన్నది ఒక ఎడిట్గా పిల్లలు అంత అట్రాక్ట్ అయ్యారు. ఆ రోజు ఏదైతే జైలు దగ్గర ఆ రోజు ఆ పాప జగన్ గారికి అట్రాక్ట్ అయ్యి ఒక్కసారి నేను మిమ్మల్ని కలవాలి అన్న ఇది చూపించింది ఆ అమ్మాయి. పాపం జగన్ గారు కూడా దగ్గర తీసుకున్నారు. మీరు అక్కడే కాదు, ఎక్కడైనా చూడండి, చిన్న పిల్లలు కానీ జగన్ గారికి ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఎక్కడ ఏ కార్యక్రమాల దగ్గరైనా కానీ చిన్న పిల్లలు అంటూ జగన్ గారికి వాళ్ళ చేతులు ఇస్తున్నారు అని అంటే ఆయన ఆగరు, దగ్గరికి వెళ్తారు. మీరు ఇదే కాదు, మీరు ప్రతి వీడియో జగన్ గారు బయటకు వచ్చింది పెడుతుంటారు. మీరు ఏ వీడియో అయినా చూసుకోండి, చిన్న పిల్లలు కనబడితే జగన్ గారి దగ్గరికి వెళ్తారు. అది ఎంత దూరమైనా కానీ లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జగన్ గారికి అలవాటు. అంతే ఇదిగా పిల్లలు అట్రాక్ట్ అవుతారు. మధ్యలో ఉన్న ఫ్లడ్ వచ్చేటప్పుడు రాజరాజేశ్వరిపేట జగన్ గారితో పాటు నేను కూడా ఉన్నాను ఆ రోజు. అక్కడ కూడా ఒక చంటి పిల్లోడు, ఆ అబ్బాయి కూడా జగన్ గారికి 2 చేతులు ఇచ్చి ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంటే ఆ పిల్లోని కూడా దగ్గరికి తీసుకోవడం ఆ రోజు జరిగింది. ఇలాంటి ఇష్యూలు చాలా ఉంటాయి. జగన్ గారి వీడియోలు చూస్తే ప్రజలకు అర్థమవుద్ది. పిల్లలు కానీ ఏడ్చినా, పిల్లలు కానీ జగన్ గారిని కలవాలనుకున్నా జగన్ గారు ఆగరు, వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. అదే ఆ రోజు జరిగిన తప్పు, అంతకు మించి ఏమీ జరగల. పాపం ఆ పిల్ల జగన్ గారికి దగ్గరికి రావాలనుకుంది, జగన్ గారిని కలవాలనుకుంది, జగన్ మామ అని పిలిచింది, జగన్ గారి దగ్గరికి తీసుకున్నారు. దాంతో వాళ్ళ పేరెంట్స్ని ట్రోల్ చేసి ఆ చంటి పిల్లని ట్రోల్ చేసి అసలు ఏం మూట కట్టుకుంటున్నారు, పాపం మూట కట్టుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి తగిన శిక్ష రేపటి రోజున ప్రజలే వేస్తారు. అంటే ఒక పక్క కూటమి నాయకులు కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా చెప్తున్నారు, మహిళల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అసలు ఊరుకోము, ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ పదే పదే ప్రతి మీటింగ్లో ఇదే చెప్తున్నారు. కానీ ఈ రోజు అమ్మాయి కూడా మహిళే వచ్చింది, బాలిక, ఆ బాలికను కూడా ఎంతలాగా ట్రోల్ చేస్తున్నా ఎలా చూస్తారు? అది వాళ్ళు చేతకాని మాటలండి, అన్ని చేతకాని మాటలు, చేతకాని నాయకత్వం, చేతకాని ప్రభుత్వం. ఎంత మనం మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే గతంలోన ఎలక్షన్లోన వాళ్ళు ఏం మాట్లాడారో మనం చూసాం. ఏ రకంగా పూనకం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేవారు, వాలంటీర్ల గురించి కానీ, మహిళల గురించి కానీ, ఉమెన్ ట్రాఫిక్ అయిపోతుందని, అదని ఇదని ఎన్ని మాటలు మాట్లాడేవాడు ఆయన. ఈరోజు ఆ తెనాలిలో నా అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే
ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడా? ఈరోజు ఎంతమంది పసిపిల్లల మీద, ఎంతమంది ఆడపిల్లల మీద ఈరోజు జరుగుతున్న దాడుల్ని చూస్తున్నాం, ఏ రకంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఏ ఒక్క రోజైనా ఆయన బయటకు వచ్చి మాట్లాడారా? ఈరోజు ఆ పసిపిల్ల ఎంతోమంది, ఈయన హీరోగా ఉన్నారు కదా, ఈయన హీరోగా ఉండేటప్పుడు ఎంతోమంది ఈయనతో ఫోటో దిగాలనుకుంటారు, ఈయన దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మరి అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి ఉంది, జగన్ గారికి కూడా ఉంది. మరి ఎందుకు వారవ లేకపోతున్నారు వీళ్ళు? ఆ అమ్మాయికి అమ్మ ఒడి రాలేదు అనే ఆ పాప చెప్పింది, అది పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎయ్యరు, అమ్మ పెట్టదు అడుగు తిన్నవదు అన్నట్టు వీళ్ళు వెయ్యరు, వీళ్ళకి చేత కాదు. పెట్టిన జగన్ అన్నని, అన్న నువ్వు పెట్టావు, మామ నువ్వు పెట్టావు, నీ తర్వాత మళ్ళీ మాకు రావటం లేదు జగన్ మామ అని ఒక్క మాట అన్నది ఆ పాప. అదే ఆ అమ్మాయి చేసిన పాపం ఈరోజు ఆ ఫ్యామిలీ మొత్తం విజయవాడ నగరం వదిలి ఎటో వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. మీరు ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు ఫ్యామిలీకి, అమ్మాయికి కానీ? ఎందుకంటే బాగా ట్రోలింగ్ జరుగుతుంది, అటు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే జగన్ గారితో ఢీ కొట్టండి, కాదనం. కానీ ఆడపిల్లల జోలికి, పసిపిల్లల జోలికి, ఆడవాళ్ళ జోలికి రాకుండా ఉంటే బాగుంటుందండి. ఎవరు అభిమానం వాళ్ళు చూపించుకుంటారు. ఎవరికి స్వతంత్రం లేదా? మీరంటే మాకు అభిమానం ఉందని చెప్పుకునే స్వతంత్రం లేదా? ఈరోజు ఆ పాపకి, ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము, మా విజయవాడ నాయకులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పాపకు తోడుంటాము, ఆ కుటుంబానికి తోడుంటాము. ఎలాంటి పరిస్థితుల్లోనా వాళ్ళు ఇంకొకసారి ఇలాగ ట్రోల్ చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఇది చెప్తున్నారు. మహిళల మీద చాలా కబుర్లు చెప్పే కూటమి ప్రభుత్వం అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినా, లేకపోతే ఖచ్చితంగా ఆ నాయకుడిని, ఇష్టమైన నాయకుడితో ఫోటో దిగినా ఈ విధంగా ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా దీనికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ మేయర్ భాగ్యలక్ష్మి చెప్తున్నారు. ఎవరైతే అమ్మాయి ట్రోల్ అయిందో అమ్మాయి కుటుంబానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందంటూ కూడా భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.